హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాహస యాత్రికునండి. మీ దగ్గర 500 రూపాయల అమౌంట్ ఉందా? 500తో పాటు ఇంకొక 500 కూడా పెట్టుకోండి. అంటే మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే చాలు. మీరు 1 డేలో తిరుపతి నుంచి ఊటీకి అయితే వచ్చేయచ్చండి. నిజమేనండి, మీరు తిరుపతి నుంచి ఊటీకి రౌండ్ ట్రావెల్లో 1000 రూపీస్లోనే చేసేయచ్చండి. తిరుపతి నుంచి కోయంబత్తూరుకి ప్రతిరోజు అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. రిజర్వేషన్ సరికి 325 రూపీస్ ఛార్జెస్ చేస్తారు. రిజర్వేషన్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి కోయంబత్తూరు గాంధీపురం బస్ స్టాప్ ఉంటుంది. 10 రూపాయలు ఉంటుందండి బస్సు ఛార్జెస్. ఇక్కడ టోటల్ ఎంత అయింది? 325 ప్లస్ ఒక 10 రూపీస్, 335 రూపీస్ అయింది. అక్కడ నుంచి నేరుగా ఊటీకి అయితే బస్సెస్ ఉంటుందండి. 70 రూపీస్ నార్మల్ ఆర్డినరీ అట్లాంటి అయితే 70 రూపీస్ ఉంటుంది. ఎక్స్ప్రెస్ అయితే మీకు 90 రూపీస్ ఉంటుంది. ఇంకే 70 రూపీస్ అనుకోండి, 335 రూపీస్ ప్లస్ ఒక 70 రూపీస్, 405 రూపీస్లో మీరు తిరుపతి నుంచి అయితే ఊటీకి ట్రావెల్ చేయొచ్చు. ఇదే విధంగా రిటర్న్ ట్రావెల్ వచ్చేసరికి కూడా సేమ్ ఇదే ప్రాసెసర్లో ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి వచ్చేసరికి 70 రూపీస్, అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చి 10 రూపీస్, కోయంబత్తూరు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కి మళ్ళీ 325 రూపీస్. ఇన్కేస్ అయిపోయింది కదా, ఎంతో చక్కగా 910 రూపీస్లో అయితే 1 డే ఊటీ ట్రిప్ అయితే మనం చేసేయచ్చు. మీరు నమ్మట్లేదా? అయితే ఈ పూర్తిగా ఈ వీడియో చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎలా వచ్చారో చూపించేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో అయితే అర్థం కాలేదు. అది తిరిగి గాంధీపురం బస్ స్టాప్ అయితే వచ్చేసాను. ఎక్కడికి వెళ్దాం ఆలోచిస్తుంటే మేడిపాలెం బస్సు అయితే కనబడింది. మనకు తెలిసింది కదా మన ఫేవరెట్ ఊటీ. మేడిపాలెం బస్సు అయితే ఎక్కేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊటీ బస్సు ఎక్కేసి వన్ డేలో ఊటీ ఏమి చూడగలుగుతామో చూద్దాం. ఆడికి వెళ్ళిన తర్వాత లోకల్ మార్కెట్ కవర్ చేద్దాం అనుకుంటాను. చాలా రోజులు అనుకుంటున్నాను ఊటీ లోకల్గా తిరగదాన్ని. ఇప్పుడు మనం మేడిపాలెం నుంచి ఊటీకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లోకల్ అయితే చూపిస్తాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఊటీలో లోకల్ మార్కెట్ ఎలా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను. టౌన్ బస్, కోయంబత్తూరు కార్పొరేషన్ టౌన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోయి బస్సు అయితే ఎక్కేద్దాము. కోయంబత్తూరులో మేడిపాలెం పోయేదానికైతే బస్సు ఎక్కాను. బస్సు అయితే ఇక ఫ్లైఓవర్ మీద అయితే వెళ్తూ ఉంది. కోయంబత్తూరు నుంచి మేడిపాలెంకి అయితే 23 రూపాయలు బస్ టికెట్ అండి. అక్కడ నుంచి ఊటీకి అయితే అక్కడ నుంచి వేరే బస్సు అయితే ఎక్కాలి. మేడిపాలెం వెళ్ళే బస్సు అయితే ఖాళీగానే ఉంది. అంటే చాలా బస్సులు వెళ్తున్నాయండి. ఇది హాఫ్ అన్ అవర్ కొన్ని బస్సు ఉన్నట్టుంది. ఇప్పుడు కనబడుతుంది కదా ఈ రోడ్డు, ఇలా వెళ్తే కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి వెళ్తాము. మనం అక్కడ నుంచి ఇలా వచ్చి ఈ రోడ్డున వెళ్ళాం కాబట్టి గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళాము. ఇది ఆపోజిట్లో ఇలాగైతే బయలుదేరుతుందండి. ఇక్కడ నుంచి మన సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వెళ్ళిపోతాము. మేడిపాలెంలో అయితే బస్ స్టాండ్లో ఉన్నామండి. ఇప్పుడు ఊటీ బస్ స్టాప్. ఇంకా ఈ సైడ్ వస్తే కోటగిరి కూడా మీకు నీలగిరి కొండలో ఒక భాగమేను. అది కూడా చాలా బాగుంటుంది లొకేషన్స్. బట్ ఊటీ ఏంటంటే ఫెసిలిటీ ఎక్కువ ఉండడం వల్ల అందరూ ఊటీ ప్రిఫర్ చేస్తారు. నాకు ఈ 2 బస్సులు చూడంగానే ఎక్కడ పోవాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఊటీయా కోటగిరి అని చెప్పి మనకి ఏది వీలైతే దాని దగ్గర వెళ్ళిపోదాము. ఫస్ట్ వేరే బస్ అయితే ఎక్కామండి. అది బాగా ఫుల్గా రష్ అయింది. ఇంకా సెంటర్ సీట్ దొరికింది. విండో సీట్ బాగుంది అనుకుంటే ఈ లోపల ఇంకో బస్సు వచ్చింది. కొంచెం ఖాళీ ఉండేసరికి ఆ బస్సు ఎక్కేసారు. ప్లస్ అయితే మనం విండో సీట్ తీసుకున్నాము. విండో సీట్ అంటే మనకు చూపించడానికి బాగుంటుంది, నాతో పాటు మీరు కూడా చూసేదానికి బాగుంటుంది కాబట్టి విండో సీట్ ప్రిఫర్ చేశాను. ఇక్కడ నుంచి ఊటీకి ఎంత అనేది ఇంకా కండక్టర్ గారు అయితే టికెట్లు అయితే కొడుతున్నారు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నాక టికెట్ ఇక్కడ నుంచి కాస్ట్ ఎంత అవుతుందో, ఓవరాల్గా మీరు తిరుపతి నుంచి ఊటీకి వచ్చేదానికి ఎంత అవుతుంది అనేది సింప్లీ బడ్జెట్ అయితే ఒక కౌంటర్ అయితే చెప్పేస్తాను. మేడిపాలెం నుంచి ఊటీకి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. ఓకే, మనం ఎక్కిన బస్సు అయితే మూవ్ అవుతుందండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పైకి ఎక్కాలంటే ఘాట్ కాబట్టి మ్యాక్సిమం 2 అవర్స్ అంట. డిస్టెన్స్ హౌ మెనీ కిలోమీటర్స్ అంటే 2 అవర్స్ ఆ ఘాట్లో జర్నీ చేసామంటే మనం ఊటీ బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మన బడ్జెట్లో లో బడ్జెట్లో ఏమైనా స్టే ఉందంటే అది కూడా తీసుకొని సిటీలో ఏదైనా కానీ వ్యూ ఉందంటే అది కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మేడిపాలెంలో ఊటీ కోటగిరి వైపుకి వెళ్ళే బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ ఏంటంటే 4 వైపులో 4 రకాలుగా బస్సులు అయితే అవుతాయండి. ఈ స్టాప్ వచ్చేసరికి ఊటీ వైపు, కోటగిరి వైపు. ఇంకా ఇక్కడ నుంచి ఇలా మూవ్ అయిపోయి మెయిన్ రోడ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే మనం నీలగిరి కొండల్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇదంతా కూడా మేడిపాలెం వైపు బస్ స్టాండ్ ఉంది కదండి. ఈ బస్ స్టాండ్ సర్కిల్
రౌండ్ తిరుక్కొని వస్తుంది. ఈ బస్ స్టాండ్ ఈ మేటిపాలెం నుంచి ఊటీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 51 కిలోమీటర్ ఉందండి. ఈ 51 కిలోమీటర్ని ఘాట్ రోడ్ అవడం వల్ల 2 అవర్స్ అయితే జర్నీ పడుతుందంట పైకి వెళ్ళడానికి. వెళ్ళే దారిలో అయితే మనకి చాలా అద్భుతమైన లొకేషన్స్ వస్తాయి. కూనూరు కూడా ఈ రూట్లోనే వెళ్ళాలి. ఊటీలోకి ఎంటర్ అవుతున్నాం కదండి. మేటిపాలెంలో ఇదే లాస్ట్. ఇక్కడ మీరు చూసారంటే టాయ్ ట్రైన్కి సంబంధించిన ట్రాక్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది మీకు చాలాసార్లు చూపించాను కూడా. ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నప్పుడు చూపించడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా ఇలా నుంచి ఇలా పైకి వెళ్ళిపోతే మనం ఊటీకి అయితే చేరుకుంటాము. నాకు ఎందుకో చాలా డిఫరెన్స్ అనిపిస్తుందండి. ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా కొత్తగా ఉంది. ఇంకా చూడండి లొకేషన్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు, ఆ చెట్ల మధ్యలో ప్రయాణం ఎలా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఈ చెట్లు కనబడకుండా ఫ్లెక్సీ కూడా వేస్తున్నారు. ఇంతకుముందు అవి కూడా లేకుండా నీట్గా కనబడేది. మన ఊటీలో ఎంటర్ అయ్యేటప్పుడు బ్రిడ్జ్. ఇంకా ఇది వచ్చేసరికి ఏంటంటే టీఎన్ ఈ పాస్ అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి అయితే పెట్టినారు. ప్రైవేట్ వెహికల్స్ అట్లాంటివి రావాలనుకుంటే ఈ పాస్ ఎంటర్ అయితేనే ఇక్కడికి అలౌ చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అయితే ఈ పాస్ అవసరం లేదండి, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఓన్ వెహికల్ వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పాస్ ఎంటర్ చేసుకోవాలి. అందరికీ అవసరం లేదు, వాళ్ళ ఎవరికైనా ఒకరికి చాలు. ఈ నుంచి అసలు చూడండి ఏం మాత్రం అనిపించట్లేదు, లొకేషన్ అదిరిపోతా ఉంది. ఊటీ కొండల్లో ఫస్ట్ విలేజ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ విలేజ్లో పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ లాంటిది. అక్కడక్కడ ఇల్లు కూడా భలే ఉంటాయండి ఇక్కడ. ఇది ఫన్ సిటీ ఏరియా అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంతకు ముందు ఒక 1 year బ్యాక్ అయితే అసలు ఏమీ లేదు, కానీ బాగా డెవలప్ అయిపోయిందండి. గ్రీనరీ చూస్తుంటే ఎంత అద్భుతంగా తెలుసా. ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదా, చూస్తుంటే మొత్తం మబ్బులు పట్టేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 2 kilometers దూరంలో ఊటీ బస్ స్టాప్ లో అయితే ఉంటాము. అప్పర్ భవాని వారికి వెళ్ళిపోతారండి. ఈ లైన్ లో వెళ్ళారంటే ఇప్పుడు చూస్తాం కదా ఊటీ టౌన్ లోకి వెళ్తున్నాము. ఇక్కడైతే జల్లులు గాలి అయితే చలి విపరీతంగా ఐస్ కట్టట్లేదండి, అంత ఒకటే తక్కువ. చలి అయితే విపరీతంగా వాయించేస్తా ఉంది. మాన్సూన్ స్టార్టింగ్ కాబట్టి లొకేషన్ కూడా గ్రీనరీ కూడా ఎంత అద్భుతంగా ఉంది. మామూలుగా ఇది సమ్మర్ టైం వస్తే లైట్ గ్రే కలర్ హ్యాష్ కలర్ లా కనబడేది, ఇంకా డీప్ గ్రీన్ కి మారుతూ ఉంది లొకేషన్. అయితే గవర్నమెంట్ రోజ్ గార్డెన్ కి వెళ్ళే దారి, టోటల్ సిల్వర్ ఓక్ రోడ్ ఉంది. ఎంత ఊటీ బస్ స్టాప్ ఇప్పుడు మీరు చూస్తాం కదా, ఇది ఊటీలోని ఆర్టీసీ బస్ స్టాండ్. ఇక్కడ నుంచే ఎక్కడికైనా ఆర్టీసీ బస్సెస్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడి నుంచేనండి. వర్షం పడడం వల్ల చాలా ఎక్కువగా ఉంది. మొత్తం కూడా తేమగా మీకు ఇక్కడ కింద చూసి అర్థం అయిపోతుంది. వర్షం పడి లైట్ గా తుంపలు పడుతున్నాయని. ఊటీలో ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఆగిపోతుంది అనేది కూడా తెలియదంట, ఇలాగే ఉంటుంది అంటున్నారు మాక్సిమం. అండ్ సమ్మర్ లో వస్తే ఎండ ఉంటుంది కాబట్టి ఎండలో మనకు వర్షం తెలియదు. ఊటీ బస్ స్టాప్ కి అయితే వచ్చేసామండి. వచ్చినప్పటి నుంచి కూనూరు దాటిన తర్వాత నుంచి ఫుల్ గా అయితే రైను తుంపర్లుగానే పడతా ఉంది. చలి కూడా బీభత్సంగా వాయించేస్తుంది. చెయ్యి చూడండి గడ్డ కట్టలేదు అంతేను, మిగతా వాయించేస్తుంది కోళ్ళంతా కూడా. నా వెనకాల కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఊటీ బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఇంకా ఊటీ నుంచి వేరే ప్లేసెస్ కి ఏదైనా వెళ్ళాలన్నా ఇది మెయిన్ ఆర్టీసీ బస్ స్టాప్ కాబట్టి కంటిన్యూగా బస్సెస్ అయితే ఉంటాయి. ఇంకా మన రూమ్ వచ్చేసరికి లాస్ట్ టైం మనం చెక్ ఇన్ చేసాం కదా డి సంతోష్ హోటల్, దీనికి పక్కనేను బై వాక్బుల్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి అయితే చూసి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ రూమ్ లో ఉన్నాను కాబట్టి చాలా కన్వీనియంట్ గా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది. అందువల్ల నేను ఆ రూమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి ఇప్పుడు 6 అయిపోయింది. ఇదేనండి ఊటీ ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ బయట వైపు అయితే ఆటో స్టాండ్. ఇది మెయిన్ సెంటర్ అండి. మీకు ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది లాస్ట్ లో ఒక బోర్డు అయితే ఇస్తూ ఉంటారు. నాకు చూడండి లైట్ గా మీకు బ్రౌన్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంది కదా ఆ బోర్డు. అనుకోని ప్రయాణము, అనుకోకుండా అయితే ఊటీకి అయితే వచ్చేసాను. నిజంగా ఒక పక్క లైట్ తుంపర్లు వర్షము, ఇంకో పక్క చలి.
టైం అయితే ఆల్మోస్ట్ 6 అయిపోతా ఉంది. ఇక్కడ నార్మల్ టైంలోనే 6 అయిందంటే ఫుల్గా చలి వస్తుంది. అటువంటి ఒక పక్క తుంపర్లు పడుతూ అయితే విపచ్చగా ఉంది. ఇప్పుడు నా వెనకాల చూసినంతా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు ఉన్న ఆటో స్టాండ్ రోడ్డు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఊటీలో అయితే ప్రతి దగ్గర బోట్ అయితే వేస్తుంటారండి. ఇబ్బంది పడవలేదు, మనం ఇంత చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనం లాస్ట్ టైం చెక్ ఇన్ అయినా డి సంతోష్ హోటల్కి అయితే వెళ్ళిపోదాము. అది బై వాక్బుల్ ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి వెళ్తే బోట్ హౌస్, రైట్ సైడ్కి వెళ్తే టూరిస్ట్ ఆఫీసు, బొటానికల్ గార్డెన్, మైసూరు. మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో మెయిన్ సెంటర్లో అయితే ఉన్నాము. ఇదంతా కూడా ఊటీలోని మెయిన్ సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి. ఇక్కడ మీకు ఇంకోటి కూడా చూపించాలి. రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇప్పుడు మీరు అక్కడ కనబడుతుంది కదా, అది వచ్చేసరికి రైల్వే స్టేషను. కింద మేటుపాలెం నుంచి పైకి టాయ్ ట్రైన్ ఉంది కదా, ఆ టాయ్ ట్రైన్ ద్వారా వచ్చినప్పుడు అక్కడైతే డ్రాప్ చేస్తుంది. దాన్నే రైల్వే స్టేషన్ అంటారు. ఇదేనండి నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషను. 1908లో అయితే స్థాపించారు. ఇది కట్టేసరికి 2008లో ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు ఆర్చ్తో పాటు క్లియర్ అయింది. ఇది రైల్వే స్టేషన్. దీని పక్కనే బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇంకా ఇదంతా మెయిన్ సెంటరు. మబ్బు అయితే మొత్తం ఫాగుగా పెట్టేసింది చూడండి. ఏం చేద్దాం, ఫుల్గా అయితే వర్షం వస్తూ ఉంది. ఫోన్లు మైక్లు అన్నీ తెచ్చిపోతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు గుణాకి వర్షం పడేసరికి మైక్ అయితే పూర్తిగా చెడిపోయింది. మళ్ళీ బడ్జెట్ అంటే నా వల్ల కాదు, 5,600 పెట్టి చేయించుకోవాలా. అందుకోసమే ఒక గొడుగు తీసుకున్నాను. ఎందుకంటే బెటరే కదా, కొత్తది కొనుక్కునే రిపేర్ గొడుగు తెచ్చుకోవడం బెటర్ కదా అని. ఒక 700 మీటర్స్ కానీ ఇలా వెళ్ళిపోయామంటే రీచ్ అయిపోతాను. ముందైతే ఫ్రెష్ అయిపోయి ఫుల్గా ఒక పట్టే రాకలే వేస్తూ ఉంది. ఇప్పుడు మనము ఇలా వచ్చాము ఆర్టీసీ నుంచి. ఇలా వస్తే ఇక్కడ మీరు చూసారా డి సంతోషి రెసిడెన్సీ అని, ఈ వైపు కూడా రావచ్చు. అంటే మనం ఏంటంటే రెండు వైపులో ఎలా వచ్చినా వస్తుంది. ఈ వైపు వస్తే కొంచెం లాంగ్ కాబట్టి షార్ట్ కట్ ఏదో ఉందో చూసుకుంటే ఈ దారిని అయితే 1.2 కిలోమీటర్ చూపించింది వచ్చేసాము. ఇదైతే డి సంతోష్కి పోయే రోడ్ అండి. ఎదురు కనబడుతుంది కదా, ఆ హోటల్ డి సంతోషి రెసిడెన్సీ హోటల్. లాస్ట్ టైము ఏ రూమ్ అయితే తీసుకున్నానో ఈసారి కూడా అదే రూమ్ తీసుకున్నాను. 2001 మనకేదో కలిసి వచ్చేట్టుగా ఉంది. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే రూము. అప్పుడు నాతో పాటు ప్రకాష్ వాళ్ళ వైఫ్ వచ్చినారు. వాళ్ళు వచ్చేసరికి తీసుకున్నారు 2006 ఆపోజిట్ రూమ్లో. సేమ్ ఇప్పుడు కూడా మనకి అదేవిధంగా 2001 అయితే ఇచ్చాడు. మనకేదో ఇదే రూమ్ కలిసి వచ్చేటట్టుగా ఉంది. ఇక్కడ నుంచి అయితే రూమ్లోకి ఎంటర్ అయిపోతాం. ఇదేనండి లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే విధంగా బెడ్ ఏం మారలేదు, అంతే, ఏవి ఐటమ్ లేదు. అయితే ఒకటి యాడ్ అయింది, వాటర్ బాటిల్ మాత్రం గ్లాస్ బాటిల్ యాడ్ చేశారు. లాస్ట్ టైం వాటర్ కాకుండా స్టీల్ జగ్ ఉండేది, ఇప్పుడు గ్లాస్ బాటిల్ యాడ్ చేశారు. మిగతా అంతా సేమ్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే కమర్షియల్ రోడ్ అని పిలుస్తారు. ఊటీలో బస్ స్టాప్కి 1 కిలోమీటర్ దూరంలో అయితే మనం ఉన్నాము. ఇదంతా ఏంటంటే కమర్షియల్ రోడ్డు. మెయిన్ సర్కిల్ మనకి చామరాజు సర్కిల్ వస్తుంది కదా, ఆ చామరాజు సర్కిల్ కలిసే రోడ్ ఇదంతాను. ఇక్కడ చూసారంటే నైట్ టైం వ్యూ స్టే చూసారంటే ఇల్లులంతా పైన కొండ మీద ఉన్నాయి చూడండి. పైన చిన్న చిన్న డాట్లు లాగా స్టార్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇంకా ఇలా వెళ్ళిపోతాము. ఒకసారి బస్ స్టాండ్లోకి వెళ్ళి నైట్ టైం అయితే ఊటీ ఏరియాస్ ఎలా ఉంటాయో ఒకసారి చిన్నగా అట్లా చూసి వెళ్తాము. ఇది వచ్చేసరికి ఊటీలోని ఇంకొక మెయిన్ సెంటర్ అండి, ఏటీజీ సెంటర్ అని అంటారు. ఇక్కడ ఉన్నది కదా, ఇప్పుడు బోర్డు కనబడుతుంది కదా, ఈ బోర్డు నుంచి ఇలాగా వెళ్ళిపోతే కోయంబత్తూరు అట్లా డౌన్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇలా నుంచి ఇలా వెళ్ళారంటే ఈ నీలగిరిలోనే ఇంకా చాలా ఊర్లోనే అండి. లోపలికి వెళ్తే దాని గుడలూరు అట్లాంటి ఉన్నాయి కదా, అట్లాంటి వాటికి చేరుకోవచ్చు. అది మీరు చూస్తారు కదా లోకల్ బస్ స్టాప్. ఇవన్నీ కూడా తమిళనాడు బస్సెస్. ఇదేనండి ఊటీలోని వెజిటేబుల్ మార్కెట్, కూరగాయల మార్కెట్. నైట్ టైం కూడా ఒక 9 దాకా ఓపెన్లో ఉంటుందంట. ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే అన్ని రకాల కాయగూరలు అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం అయితే కొన్ని షాప్సే ఓపెన్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఒకసారి చూపిస్తాను. ఇదంతా కూడా ఊటీలోని వెజిటేబుల్ మార్కెట్. వర్షం పడడం వల్ల పైన పట్లు కప్పేశారు కదా, అక్కడి నుంచి వాటర్ డ్రాప్లు అయితే పడుతూనే ఉన్నాయి. అదే ఎర్లీ మార్నింగ్ వస్తే అంటే ఆ షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ టైము. ఇందాక మనం లెఫ్ట్ సైడ్లో వెళ్ళాం కదా, రైట్ సైడ్లో కూడా ఉంది. అదే మీరు ఎర్లీ మార్నింగ్ కానీ మనం కానీ వచ్చామంటే చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎక్కువ క్రౌడ్
ఊటీలో ఉన్న కొన్ని కూరగాయలు అన్నీ కూడా ఇక్కడైతే పెడతారు. ఇప్పుడు మన నైట్ కాబట్టి కొన్ని క్లోజింగ్ టైంలో ఉన్నాయి. ఫిష్ మార్కెట్ కూడా ఉన్నది ఇక్కడేను. అన్నీ ఉన్నాయి ఒకే మార్కెట్లో. కూరగాయలు ఒకటే అని కాదు, అన్నీ కలిపి ఒకే దగ్గర పెట్టేస్తున్నారు. అలా ఇలా బయటకు వస్తే ఈ ప్లేస్నే క్లాక్ టవర్ ఏరియా అని పిలుస్తారు. ఈ ప్లేస్ మీకు అక్కడ కనబడుతుంది లాంగ్లో క్లాక్ టవరు. ఈ క్లాక్ టవర్ ఆల్మోస్ట్ 160 సంవత్సరాల క్రితం క్లాక్ టవర్ ఉంటుంది. ఇది మెయిన్ ఏరియా, క్లాక్ టవర్ ఏరియా అంటారు. ఇది మెయిన్ సెంటరు. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఒక 500 మీటర్స్ దూరంలోనే బస్ స్టాండు, రైల్వే స్టేషను, అన్నిటికీ కావాల్సిన వసతులు అన్నీ కూడా ఉంటుంది. ఇది మెయిన్ సర్కిల్. చూస్తాం కదా, సెంట్రల్ రెస్టారెంట్, కవిత ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్ అని ఇది కూడా మార్కెటేనండి. ఇది కూడా మార్కెట్. ఇంకా మార్కెట్ బయట అయితే ఈ విధంగా ఫ్లవర్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇంకా ఎదురుగా రెస్టారెంట్స్ ఉన్నాయి, పక్కన ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్స్, ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లవర్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ పోయినామంటే ఇది కూడా మార్కెట్. ఒకసారి లోపలికి వెళ్దాం మార్కెట్ ఎలా ఉంటుందో అని. ఇందాక మనం మార్కెట్ లోపలికి వెళ్ళాం కదండి, ఇప్పుడు క్లాక్ టవర్ దగ్గరికి అయితే వెళ్తాము. ఈ క్లాక్ టవర్ అయితే ఆల్మోస్ట్ మీకు చెప్పే ఉన్నాను 150 years బ్యాక్ అనేది. ఈ క్లాక్ టవర్ పక్కన అయితే హెచ్పి పెట్రోల్ బంక్ కూడా ఉంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గరనే లాస్ట్ టైం మనం అయితే పాయకర వాటర్ ఫాల్స్ పోయేటప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చింది ఈ పెట్రోల్ బంకేను. ఇంకా మొత్తం కూడా మ్యాక్సిమం ఉన్నాయి. కానీ ఊటీ చాలా పెద్దదేనండి, చిన్నది అనుకుంటున్నాము కానీ చాలా పెద్దదేను. కానీ ఏంటంటే అక్కడక్కడ ఉండడం వల్ల మనకు తెలియట్లేదు. మొత్తం ఎన్ని లైన్స్ పోతే అంత లైన్ దూరం వరకు అన్ని షాప్స్, జనాభా తిరుగుతూనే ఉంటారు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు నైట్ టైం కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ అదే కానీ మీరు మార్నింగ్ టైంలో వస్తే ఇదంతా కూడా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. 8కి ఇంకా 10 minutes ఉంది, 15 minutes 14 minutes, ఒక 10 minutes ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడే క్లోజ్ అయినట్టే కనబడతాము షాప్స్. ఇంకా ఈ లైన్ పోయామన్నా ఉంది, ఇప్పుడు ఈ లైన్ మన వచ్చింది. ఇంకా ఇదే మార్కెట్ ఎర్లీ మార్నింగ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఊటీ రోడ్లు అయితే నిన్న నైట్ అయితే చూపించాం కదండి, ఇప్పుడు డే టైము. మ్యాక్సిమం టైం అయితే ఇప్పుడు 7:30 అయింది. 7:30 అయినా కూడా ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఏదంటే మంచు ఎక్కువ ఉండడం వల్ల లేట్గా ఓపెన్ చేస్తున్నారు, లేట్గా త్వరగా క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్దాము. బస్ స్టాండ్ దగ్గర ఏదైనా టిఫిన్ అట్లాంటివి ఉంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే కోయంబత్తూరుకి వెళ్ళిపోదాము. మార్కెట్ కూనూరు, చారింకాసు, కోటగిరి. ఈ రైట్ వెళ్తే చారింకాసు, కోటగిరికి, కూనూరుకి వెళ్తాము. ఇది వెళ్తే ఆర్టీసీ వైపు, ఊటీ ఆర్టీసీ. రైట్ అయితే మీకు చూపించలేదంటే ఇక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, మహావిష్ణు ఆలయం కూడా కలిపి. సన్న తుంపర్లు అయితే పడుతూ ఉన్నాయి. నైట్ నుంచే కూడా ఇక్కడ వర్షం అయితే పడుతూనే ఉందండి కంటిన్యూగా ఊటీలో. సన్న జల్లులు కూడిన వర్షం అయితే పడుతూ ఉందండి. అది మంచు అర్థం కావట్లేదు, వానాన్ని అర్థం కావట్లేదు. మీకు కింద చెట్ల సైడ్ చూస్తే కింద సన్న జల్లులు అయితే పడుతూ ఉంది చూడండి. ఇది కంటిన్యూగా నిన్న నుంచి నైట్ కూడా ఇలాగే కంటిన్యూగా పడుతూనే ఉందండి ఊటీలో. రాను 405 రూపీస్, పాను 405 రూపీస్, టోటల్గా 910 రూపీస్తో మీకు 1 day ట్రిపుల్తో ఊటీని అయితే విజిట్ చేసేయచ్చు. అద్భుతంగా ఉంటుంది. కానీ ఇన్ కేస్ మీరు స్టే చేయాలనుకుంటే స్టేని బట్టి మీకు సింగిల్ డార్మెంటరీ రూమ్ కావాలంటే 450 రూపీస్ స్టార్ట్లో ఉంది. లేదా సోలాగా మీకు ఒక రూమ్ కావాలనుకుంటే 1000 రూపీస్ నుంచి స్టార్ట్లో ఉందండి. ఈ బడ్జెట్ అయితే మీ దగ్గర జస్ట్ ఒక 1000 ఉంటే 1 day ఊటీలో స్పెండ్ చేసేయచ్చు. 2000 ఉన్నారనుకోండి 2 days అయితే ఊటీలో స్పెండ్ చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాహస యాత్రికుడు. తిరుపతి నుంచి ఊటీకి అయితే జస్ట్ ఒక 405 రూపీస్తో ట్రావెల్ చేసి ఊటీకి అయితే వచ్చేసానండి. ఇదంతా ఊటీ బస్ స్టాండ్ కదా. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఊటీ బస్ స్టాప్లో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి కోయంబత్తూరుకి బస్ ఎక్కేసి కోయంబత్తూరు నుంచి మళ్ళీ తిరుపతికి అయితే రిటర్న్ వెళ్ళిపోతాము.